అందరికీ జై హింద్. మనము రీసెంట్గా చూసిన ఒక విషయం ఏంటంటే యుక్రెయిన్ రష్యా బాంబర్స్ని ధ్వంసం చేసిన విషయం మనం అందరం చూసాము. 41 బాంబర్స్ని ధ్వంసం చేసింది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ బాంబర్స్ ఇక్కడ ప్లేస్లో ఇలా ఉన్నాయి అన్న విషయము యుక్రెయిన్కి ఎలా తెలిసింది? దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. 2010లో అమెరికా అండ్ రష్యా ఒక ఒప్పందానికి వచ్చి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. దాని పేరే న్యూ స్టార్ట్ ట్రీటీ. అంటే అమెరికా రష్యా ఇద్దరు ఒప్పందం మధ్యలో ఏం డిసైడ్ అయింది అంటే, నేను నా బాంబర్స్ని ఓపెన్లో పెడతాను, నువ్వు నీ బాంబర్స్ విమానాల్ని ఓపెన్లోనే పెట్టాలి అని చెప్పి ఒక ఒప్పందం. అండ్ ఈ బాంబర్స్ని నేను నా శాటిలైట్ ద్వారా నీ బాంబర్స్ మీద కన్ను పెడతాను, నా బాంబర్స్ మీద నువ్వు కూడా శాటిలైట్ ద్వారా కన్ను పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ట్రీటీ సైన్ చేసుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే మన ఇద్దరికి తెలిసి ఉండాలి అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం ఎవరి దగ్గర ఎన్ని బాంబర్స్ ఉన్నాయో అన్నది. కాకపోతే ఇక్కడ అమెరికా మరొకసారి మోసం చేసింది. అమెరికా ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఈ రష్యాకి చెందిన బాంబర్స్ ఎక్కడెక్కడ ఏ ఎయిర్ బేసెస్లో ఓపెన్గా ఉన్నాయో ఈ వివరాలన్నిటినీ శాటిలైట్ ఇమేజెస్ని యుక్రెయిన్కి అందించింది అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఇది మోసం కాకపోతే ఇంకేంటి? సో మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా రష్యా మాత్రం ఊరుకోదు. ఇది ఒక పెద్ద యుద్ధానికే దారితీస్తుంది.